అభివృద్ధి అంటే నేను చేయలేదా? ఈరోజు వాళ్ళు ఒక్కటే కొత్తగా చేసినారా అభివృద్ధి అనేది? మరి అభివృద్ధి చేసినారు, ఏ విధంగా చేసినారో ప్రజలకు అందరికీ తెలుసు. కానీ మేము ఏ విధంగా చేసినామో ప్రజలకు అందరికీ తెలుసు. ఆ రోజుల్లో నా సున్నపు నీళ్ళు దాగి అందరూ చేతులంతా ఇదే అయిపోతుంది అంటారంటే, ఆ రోజు నేను 42 కోట్లతోటి తీసుకొచ్చి ప్రజలకు నీళ్లు గాజులు తినే నుంచి ప్రజలకు నీళ్లు తాపించినాము. అదేవిధంగా ప్యాపిల్లోనే 2 కోట్లు పెట్టి వాళ్ళకి నీళ్ళు లేవంటే వాళ్ళకు కూడా తాపించినాము. అంటే మేము చేసింది అభివృద్ధి కాదా? వాళ్ళకి ప్రజలకి తెలుసు ఏ విధంగా అభివృద్ధి చేసినారు, ఎవరు ఏ విధంగా ఇది లాభం కోసం కాకుండా ప్రజల కోసం చేసినారు అనేది ప్రజలకు అందరికీ తెలుసు. మరి అభివృద్ధి అంటే మీరు ఒక్కరే చేసినారా అభివృద్ధి? సరే, అభివృద్ధి ఎవరు చేస్తారో రేపు ప్రజల తీర్పు బట్టి తెలుస్తుంది. ఆ రోజు ప్రజలు మనం అభివృద్ధి చేసినామని చెప్పేది కాదు. ప్రజలు తీర్పు ఇచ్చిన రోజు అభివృద్ధి ఎవరు చేసినారు అనేది ఆ రోజు మనం తీసుకుందాం. ఉంది కదా అని మనం నోట్తో చెప్పుకుంటూ పోతే కాదు. ప్రజలకి అది అందరికీ కూడా ప్రజలకు ఉపయోగపడుతుందా, ఏ విధంగా ప్రజలు తీసుకున్నారు దాన్ని అనేది రేపు ఎలక్షన్లో తెలుస్తుంది. ప్రజలందరూ కూడా ఎవరికి ఏం సమాధానం చెప్పాలో ప్రజలు చెప్తారు. నువ్వు కొట్టుకొని నేను అభివృద్ధి చేసినాను, నువ్వు అభివృద్ధి చేసుకున్నాను అనేది కాదు. ఈరోజు మీరు ఒక రిస్ట్రిక్షన్స్ పెట్టి ప్రజలు ఆటో ఉంది ఇంట్లోనే అంటారంటే వాళ్ళని తీసేసినారు, కారు ఉంది అంటే వాళ్ళని తీసేసినారు. ఇదే కరెంటు బిల్లులు ఎక్కువైపోయినాయి, ఇది ప్రజలకు నేరుగా మీరు అందించేటిదా? ఇవన్నిటిని కూడా మనము ఎందుకంటే అభివృద్ధి పథకాలు అనేవి నీ జోబులో నుంచి నా జోబులో నుంచి ఇచ్చినట్టు కాదు. ఇది ప్రభుత్వ పరంగా వచ్చినటువంటిది. ప్రభుత్వం ఏం చేసినా కూడా చేస్తూ ఉంది. ఈరోజు వాళ్ళు అమ్మఒడి అని చెప్తున్నారు. అమ్మఒడి ఎవరికి ఇచ్చినారా చెప్పండి. గుండెల మీద చేసుకొని ఒట్టి వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇచ్చినారు కానీ వేరే వాళ్ళకి అందరికి ఇచ్చినారా? ఎవరైతే ప్రశ్నిస్తే వాళ్ళకి భయపడి ఇచ్చినారే కానీ అమ్మఒడి అందరికీ సమానంగా జరుగుతూ ఉందని చెప్పి నేను ఈరోజు చూపిస్తాను. రమ్మని చెప్పండి నా దగ్గరికి. అధికార పార్టీ అంటే నువ్వు ఎంతమందికి చేసినారు? ముందు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని తీసుకుందాం, ఎంతవరకు మీకు అందరికి ఉపయోగపడినాడు అని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు నేను 15 ఏళ్ల నుంచి ఇడిచిపెట్టిపోయినా నా గడప దొక్కి ప్రతి ఒక్కరు నాకు సాయం కావాలన్న వాళ్ళకి కూడా నేను సాయం చేసినాను. నేను గంట పదంగా కూడా చెప్పగలుగుతున్నాను. ఈరోజు వాళ్ళు ఎందుకు నన్ను ఇంత దగ్గరికి తీసుకుంటున్నారు, ఆత్మీయతతో పలకరిస్తున్నారు అంటే మేము ఎప్పుడైనా కానీ మాకు మీ మాదిరిగా వ్యాపారాలు లేవు. మాకు ఎంతసేపు ఉన్నా కూడా ప్రజల కోసం పనిచేసేటోళ్ళము. మేము ఎక్కడ కానీ సంపాదించుకునేటువంటి వనరులు లేవు. ఖచ్చితంగా కూడా మేము ప్రజల కోసం పనిచేస్తూ అహర్నిశలు మళ్ళీ రాత్రి 2 గంటలకు కానీ 1 గంటకు కానీ ఫోన్ చేసినా కూడా పలికేటోళ్ళం. కానీ మాకు వ్యాపారాలు లేవు. దయచేసి అది మాత్రం వదిలిపెట్టేయమని చెప్పండి. ఎందుకంటే మీరు వ్యాపారంతోన ఇది చేసుకుంటూ ఇప్పుడు వచ్చి మేమున్నామని చెప్పి మీరు చెప్తే ప్రజలు కూడా నమ్మే స్థితిలో లేరు అని చెప్పి కూడా తెలియజేసుకుంటాను. ఆ రోజుల్లో అందరికీ చేసినాను, ఈ రోజుల్లో కూడా అదే విధంగా చేస్తాను, చేసి చూపిస్తాను.